టాక్సిక్ నుంచి ఏదొచ్చినా కాంట్రవర్సీ కావాల్సిందేనా? అందరూ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఎందుకు? లేడీ డైరెక్టర్ సృష్టించిన అరాచకం హాట్ టాపిక్ గా మారిందా? లేటెస్ట్ గా టీజర్ లో రప్పా రప్పా అంటూ వైలెన్స్ తో బెంబేలెత్తించింది. అదలగో మీరే చూడండి. పాన్ ఇండియా హిట్ KGF 2 తర్వాత యష్ 2 ఏళ్లు ఖాళీగా ఉన్నాడు. డైరెక్టర్ని సెలెక్ట్ చేయడానికి 2 ఏళ్లు తీసుకుని తీరా పెద్దగా హిట్స్ లేని లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ కి ఛాన్స్ ఇవ్వడం అందరికీ షాక్ ఇచ్చింది. ఇంత స్టార్డమ్ ఉండి డైరెక్టర్ సెలక్షన్ లో తప్పు చేశాడా అని ఫ్యాన్సే కామెంట్లు కూడా చేశారు. తీరా చూస్తే డైరెక్టర్ ఎవరు ఊహించిన మేకింగ్ అందరి దృష్టిలో పడింది. టాక్సిక్ నుంచి ఇప్పటి వరకు 3 వీడియోలు వస్తే దేనికదే అరాచకాన్ని క్రియేట్ చేశాయి. ముందుగా యష్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసిన బర్త్డే పిక్ వీడియో డ్రగ్స్ పబ్ రొమాన్స్ చుట్టూ తిప్పి మత్తులో ఊపేసింది. చాలా సినిమాల టీజర్లు రొమాంటిక్ ఇంటిమసీ సీన్స్ తో వచ్చాయి. టాక్సిక్ లో యష్ క్యారెక్టర్ ని పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన వీడియోలో ఇంటిమసీ సీన్స్ కు సింబాలిక్ గా పెట్టిన షాట్స్ చూడలేనంత ఎబ్బెట్టుగా ఉండడంతో విమర్శలు వెలువెత్తాయి. టీజర్ పై వచ్చిన రెస్పాన్స్ కు గీతూ స్పందిస్తూ మహిళా దర్శకురాలు ఎలాంటి సీన్లు తీసిందంటూ వచ్చిన విమర్శలతో చిల్లవుతున్నానని పేర్కొంది. లేటెస్ట్ గా రిలీజ్ చేసిన టీజర్ లో వైలెన్స్ ఎలా ఉంటుందో చూపింది గీతూ మోహన్ దాస్. చెట్లు కట్ చేసే మిషన్ తో పీకను కోయడం, బండరాయితో తల బద్దలు కొట్టడం చూస్తుంటే ఈ సినిమాకు ఏ కంటే పెద్ద సర్టిఫికేట్ ఏదైనా ఉంటే ఇవ్వాలి. ఫస్ట్ టీజర్ ని మత్తులో ఊపేసిన గీతూ రెండో టీజర్ లో బోల్డ్ రొమాన్స్, మూడో టీజర్ కి వచ్చేసరికి హింస, ఇలా దేనికదే అన్నట్టుగా డిజైన్ చేసింది. ఇక ట్రైలర్ లో ఇవన్నీ కలిపి చూపిస్తుందో మరో కోణాన్ని ఆవిష్కరిస్తుందో చూడాలి. లేడీ డైరెక్టర్ ఈ రేంజ్ లో తీయడం అందరికీ షాక్ ఇస్తోంది. 1986లో బాలనటిగా కెరీర్ స్టార్ట్ చేసిన గీతూ 2009 వరకు నటించి అదే ఏడాది షార్ట్ ఫిల్మ్ తో మెగాఫోన్ పట్టింది. 2014లో వచ్చిన లయర్స్ డైస్ మూవీతో 2 జాతీయ చలనచిత్ర అవార్డులను అందుకుంది. యష్ టాక్సిక్ మూవీ డైరెక్టర్ ఎవరో కూడా చాలా మందికి తెలియకపోయినా గ్లిమ్స్ తర్వాత హాట్ టాపిక్ గా మారింది. టాక్సిక్ వివాదం యష్ ని చుట్టుకుంది. యష్ తన కెరియర్ లో మొదట్లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూతో అమ్మతో కలిసి చూడగలిగిన సినిమాలు మాత్రమే చేస్తారని చెప్పుకొచ్చాడు యష్. మరి టాక్సిక్ లో నువ్వు చేసిందేంటే? హై వోల్టేజ్ ఇంటిమసీ సీన్స్, వైలెన్స్ లో ఎందుకు నటించావు? మాటలకు చేతలకు సంబంధం లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.